ప్రేమిత్రమా, ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో కఠినమైన అనుభూతి గుండా వెళ్తున్నావా? ఇదే ఎందుకు వస్తుందండి నా జీవితంలో, ఇది లేకపోతే బాగుండు కదా అని ఈరోజు బాధపడుతున్నావా? ఈ అనారోగ్య సమస్య లేకపోతే బాగుండని ఆలోచిస్తున్నావా? ఈ ఆర్థిక ఇబ్బంది లేకపోతే బాగుండని ఆశిస్తున్నావా? ఈ కుటుంబ సమస్య లేకపోతే బాగుండని ప్రార్థిస్తూ వచ్చావా? ఇటువంటి వ్యాపార ఈ స్ట్రెస్, ఒత్తిడి, ఈ కఠినమైన ఈ పరిస్థితి లేకపోతే బాగుండు, ఈ హార్డ్షిప్స్ లేకపోతే బాగుండు, జీవితం సుఖంగా ఉంటే బాగుండు, ఇలాంటి అరణ్యం లాంటి పరిస్థితి, రాయి లాంటి పరిస్థితి నాకెందుకు వస్తుందని ఆలోచిస్తూ వచ్చావా? దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సత్యం తెలుసుకుంటే క్రైస్తవ ప్రపంచం ఎప్పుడో బాగుపడేది. కష్టాలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు మన జీవితాల్లో? బాధలు మనకెందుకు రావాలి? నష్టాలు మనకెందుకు రావాలి? ఇబ్బందులు మనకెందుకు రావాలి? కఠినమైన పరిస్థితులు మనకెందుకు రావాలి? దేవుని చేత కదా? ఎంతటి కష్టాలైనా, ఎంతటి శ్రమలైనా సరే ఈ సత్యం తెలిస్తే నువ్వు గర్విస్తావు, దేవుని లక్ష్యిస్తావు, నీ దృక్పథమే మారిపోతుంది, ప్రభువులు ఆనందిస్తావు, సమృద్ధైన జీవనంలో ప్రవేశిస్తావు. ప్రియ సోదరి సోదరుడా, ఒక సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. శ్రమలు వచ్చేవి నేను నాశనం చేయడం కాదు, శ్రమలు వచ్చేది నేను చిత్తకొట్టడం కాదు. ఆ శ్రమలో నుండి నేనేం చేస్తుంది? హెచ్చింపునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ద ప్రాబ్లమ్స్ అండ్ హార్డ్షిప్స్ ఆర్ టు ప్రమోట్ యూ, నాట్ టు డెస్ట్రాయ్ యూ. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే శ్రమల ద్వారా బాధపరచబడిన వారిని, శ్రమానుభవం ద్వారా వేదన పడ్డ వారిని దేవుడు ఈరోజు తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, శ్రమల్లో దేవుని సన్నిధికి వచ్చావా? బాధ తట్టుకోలేక దేవుని మందిరానికి వచ్చావా? హృదయంలో కాంటి వేదనతో దేవుని మందిరానికి వచ్చావా? కన్నీటి పర్యంతమై నా బాధ దేవుడు అర్థం చేసుకుంటాడు, అసలు దేవుడు ఎందుకు ఇట్లాంటి బాధలు నాకెందుకు అనుమతిస్తున్నాడు అనే ప్రశ్నలతో వచ్చావా? ఈరోజు దేవుడు నేరుగా సూటిగా నీ శ్రమలో నిన్ను తృప్తిపరిచి బండలో నుండి తేనెను దేవుడు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు బ్రింగ్ హనీ అవుట్ ఆఫ్ ద రాక్. కీర్తన 81, సామ్ 81, 81వ కీర్తన. మనందరము కలిసి మొదటి వచనం, రెండవ వచనం, అలాగే ఆఖరి వచనం, ఈ 3 వచనాలను గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. ఈ వచనాలను ఆధారితంగా దేవుని ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ ప్రేరేపించుగాక. కీర్తన 81, మొదటి వచనం, రెండవ వచనం, అలాగే 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. 16వ వచనం ఇంగ్లీష్ చదువుతాను. హీ షుడ్ హ్యావ్ ఫెడ్ దెమ్ ఆల్సో విత్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద వీట్ అండ్ విత్ హనీ అవుట్ ఆఫ్ ద రాక్. హనీ అవుట్ ఆఫ్ ద రాక్. హనీ అవుట్ ఆఫ్ ద రాక్ షుడ్ ఐ హ్యావ్ సాటిస్ఫైడ్ ది. ఈరోజు ప్రభుని ఆరాధించినట్లు కేవలం ఆ ఒక్క మాట మాత్రం చూస్తాం. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. వాస్తవంగా మూల భాషలో దాన్ని చూస్తే ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది, హనీ అవుట్ ఆఫ్ ద రాక్. సాధారణంగా ఆలోచిస్తే తేనె దేని నుంచి వస్తుందండి? తేనె తట్టులో నుంచి వస్తుంది. తేనె తట్టులో వచ్చే తేనె నుండి నేను తృప్తిపరుస్తా అంటే దానిలో పెద్ద అద్భుతం ఏమి ఉండదు. సరే, కొండ మీద లేదా బండ మీద కట్టుకున్న తేనె తట్టులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాను లేదా తృప్తిపరుస్తానంటే పెద్ద అద్భుతం ఏమీ లేదు. ఎందుకంటే తేనెటీగలు తేనె తట్టును ఎక్కడ కడతాయండి? హైట్స్లోనే కడతాయి, ఉన్నతమైన ప్రాంతంలోనే కడతాయి, సంచరించడానికి వీలు లేని ప్రాంతంలోనే కడతాయి, సాధారణంగా ఆల్టిట్యూడ్స్ హై ఉన్నప్పుడే కడతాయి. దానిలో పెద్ద అద్భుతం ఏం లేదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, కొండలో నుండి అంటే బండలో నుండి వచ్చే తేనె ద్వారా నేనేం చేస్తాను? తృప్తిపరుస్తాను. హనీ అవుట్ ఆఫ్ ద రాక్, నాట్ హనీ ఆన్ ద రాక్. చాలా స్పష్టంగా గమనించండి, ఆ ఒక్క పదంలో మీనింగ్ మారిపోతుంది. హనీ
ఆన్ ద రాక్, కొండ పైన ఉన్న తేనె వేరు, కొండలో నుండి తీసే తేనె వేరు. అసలు కొండలో తేనె ఎలా వస్తుంది? హ్యూమన్లీ ఇంపాసిబుల్. అది ఒకవేళ హేతుబద్ధంగా ఆలోచిస్తే అది సాధ్యం కాని పని. కొండలో నుండి నీళ్ళు వస్తే, మన దేవుడు అద్భుతం చేస్తే కొండలో నీళ్ళు వస్తాయి, కానీ కొండలో నుండి తేనె ఎట్లా వస్తుందండి? హౌ కెన్ హనీ కమ్ అవుట్ ఆఫ్ ద రాక్? గత రోజు ప్రార్థిస్తున్నాగా ప్రభు చిత్తం కొరకై ఏం చెప్తే, ప్రభు నీ ప్రజల అక్కరేంటో నాకు తెలియదు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థిస్తూ వస్తే దేవుడు నా యొక్క దైనందిక భాగంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం ద్వారా నన్ను దేవుడు ప్రేరేపిస్తూ నాతో మాట్లాడడం ఆరంభించాడు. అదే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఆశించిన దానిని ఆకలిగిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఈ మాట వచ్చేసరికి దేవుడు నన్ను ఆదరించడం ఆరంభించాడు. ఖచ్చితంగా ఈ మొదటి 2 మాటలు ఈరోజు ఎవరు ఉద్దేశించాడో దేవుడు తెలియదు, కానీ మీరు నిజంగా ధన్యులు. దేవుడి మాట ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, రెండవది శ్రమ పడిన వానిని తృప్తిపరచి, శ్రమ పడిన వానిని తృప్తిపరచి. హీ సాటిస్ఫైస్ ద అఫ్లిక్టెడ్, అంటే శ్రమల ద్వారా బాధపరచబడిన వారిని, శ్రమానుభవం ద్వారా వేదన పడ్డ వారిని దేవుడు ఈరోజు తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, శ్రమల్లో దేవుని సన్నిధికి వచ్చావా? బాధ తట్టుకోలేక దేవుని మందిరానికి వచ్చావా? హృదయంలో కాంటి వేదనతో దేవుని మందిరానికి వచ్చావా? కన్నీటి పర్యంతమై నా బాధ దేవుడు అర్థం చేసుకుంటాడు, అసలు దేవుడు ఎందుకు ఇట్లాంటి బాధలు నాకే ఎందుకు అనుమతిస్తున్నాడు అనే ప్రశ్నలతో వచ్చావా? ఈరోజు దేవుడు నేరుగా సూటిగా నీ శ్రమలో నిన్ను తృప్తిపరిచి బండలో నుండి తేనెను దేవుడు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు బ్రింగ్ హనీ అవుట్ ఆఫ్ ద రాక్. అయితే దీంట్లో ఉన్న సత్యం, అద్భుతం ఏంటి? తేనె ఒకవేళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం చూస్తే అన్నిటికంటే తీయనిది, మోస్ట్ స్వీటెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే ఏంటంటే అది తేనె అంటాం. హనీ. తేనెలాగా మాట్లాడుతున్నాడు అంటారు కదా, అంటే తేనె మాటలు అంటే ఇంకా అది తీయగా ఉంటాయి. స్వీటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈజ్ హనీ. మరి ఇప్పుడు బండ దానికి ఆపోజిట్గా ఎందుకు దేవుడు చెప్తున్నాడు? తేనె అర్థమైంది మనందరికీ తీయనిది. మరి బండ, కొండ లేదా బండ, దాని యొక్క అర్థం ఏంటి ఆలోచిస్తే, తీయనిది తేనె అయితే అన్నిటికంటే కఠినమైంది, గట్టిది ఏంటండి? బండ. కఠినమైన గట్టి బండ లాంటి, రాతి లాంటి ఆ అనుభూతిలో నుండి దేవుడు ఏం తీస్తాడంటండి? తేనె తీస్తాడు. అది అర్థం చేసుకుంటే ఈరోజు అట్లే దేవుని ఏం చేయవచ్చు? ఆరాధించవచ్చు. తేనె తట్లో నుండి తేనె కాదండి దేవుడు తీసేది. తేనె తట్లో నుండి తేనె తీసేది ఎవరైనా తీస్తారు, కానీ బండ లాంటి అనుభూతిలో నుండి, కఠినమైన అనుభూతిలో నుండి, బాధకరమైన పరిస్థితుల నుండి, వేదనకరమైన పరిస్థితుల నుండి, రాతి లాంటి పరిస్థితుల నుండి దేవుడు తేనెను తీసి నిన్నేం చేస్తాడంట? తృప్తి పరుస్తాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. అందుకొరకే యాకోబు కుటుంబాన్ని ఉద్దేశించి ఆసాపు భక్తుడు అంటాడు, మొదటి వచనం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలిక తప్పెట పట్టుకునుడి, స్వరమండలం మనోహరమైన సితారాను వాయించుడి. పరిస్థితులు ఎలాంటివైనా సరే, ఈరోజు శ్రమానుభవంలో నుండి, కఠినమైన పరిస్థితుల నుండి, రాతి లాంటి అనుభూతుల నుండి, అందుకొరకు కొన్నిసార్లు అంటారు, అది ఏందండి, అది గుండెనా రాయ అంటారు. అంటే గట్టిగా కదలక కఠినమైన అటువంటి హృదయం ఉంటే అంటారు, రాతి గుండెని తీసి ఏం చేస్తాను? మాంస గుండె ఇస్తాన్నాడు కదా ప్రభు. రాతి కఠినమైంది, కఠోరమైంది, గట్టిది, హార్డెస్ట్ థింగ్ ఈజ్ ద రాక్. అలాంటి దాని నుండి ఏం తీస్తారంటండి? తేనెని తీస్తాడంట. బహుశా మీరు ఆలోచిస్తే దేవుడు ఒక విశ్వాస జీవితంలో కఠినమైన అనుభూతుల నుండి మధురమైన తేనెని ఎలా తీస్తాడు? హౌ కెన్ స్వీటెస్ట్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్డెస్ట్ ఎక్స్పీరియన్స్? ప్రియమిత్రమా, ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో కఠినమైన అనుభూతి గుండా వెళ్తున్నావా? ఇదే ఎందుకు వస్తుందండి నా జీవితంలో, ఇది లేకపోతే బాగుండు కదా అని ఈరోజు బాధపడుతున్నావా? ఈ అనారోగ్య సమస్య లేకపోతే బాగుండని ఆలోచిస్తున్నావా?
ఈ ఆర్థిక ఇబ్బంది లేకపోతే బాగుండని ఆశిస్తున్నావా? ఈ కుటుంబ సమస్య లేకపోతే బాగుండని ప్రార్థిస్తూ వచ్చావా? ఇటువంటి వ్యాపార ఈ స్ట్రెస్, ఒత్తిడి, ఈ కఠినమైన ఈ పరిస్థితి లేకపోతే బాగుండు, ఈ హార్డ్షిప్స్ లేకపోతే బాగుండు, జీవితం సుఖంగా ఉంటే బాగుండు, ఇలాంటి అరణ్యం లాంటి పరిస్థితి, రాయి లాంటి పరిస్థితి నాకెందుకు వస్తుందని ఆలోచిస్తూ వచ్చావా? దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మొదటి ఆశీర్వాదం, ఎందుకు కఠిన పరిస్థితులు, శ్రమలు నీ జీవితంలో మూడంతల ఆశీర్వాదపు తేనెను ఎలా తీసుకొని వస్తుందో మూడు ఆశీర్వాదాలను మీ ముందు పరిచయం చేస్తాను. ఐ వాంట్ టు క్విక్లీ ఇంట్రడ్యూస్ టు యూ 3 beautiful honey experiences out of the rock of trials, tribulations, hardships that you have encountered. How God wants to bring sweetest honey out of the hardest experience you had undergone. నువ్వు వెళ్ళిన కఠినమైన పరిస్థితుల నుండి దేవుడు తేనె లాంటి అనుభూతులు 3 ఆశీర్వాదాలు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. మొదటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22, 23 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో చెప్పాను. చాలండి. ఒక టైం వరకు బాగానే ఉంది లైఫ్లో. అకస్మాత్తుగా అక్కడి నుంచి యేసుప్రభువు వారు తన శిష్యులు ఉద్దేశించి ఏమంటున్నాడు తెలుసా అండి? నేను యెరూషలేముకి వెళ్ళాలి, పెద్దల చేత, ప్రధానుల చేత, యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది, రెండవది అంతటితో సరిపోదంట స్టోరీ, హింసలు పొంది చంపబడి. ఇంకా ఈ స్టోరీ వినేసరికి హింసలు, చావు, బాధలు, కష్టాలు అనేసరికి ఇంకా వెంటనే పేతురు అంటున్నాడు 22వ వచనం, అందరం కలిసి చదువుదాం. మనలాంటి వాడే, సగటు క్రైస్తవ ప్రపంచం సాధారణంగా మాట్లాడే మాటలే. 22వ వచనం అందరం కలిసి చదువుదాం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. ఇంకా పేతురులాగా మనకు కూడా కదండి, ఏదంటే అపశకునం మాట్లాడొద్దు, మనం దేవుని బిడ్డలం, మనకవుతుందా, అది మన గుడారము దరిదాపులు కూడా రాదు అని కొన్నిసార్లు పాపం పేతురులాగా చెప్తాం. అలా మాట్లాడితే కఠినమైన రాతిలో నుండి తేనెను తీసుకొని రావాలని ఆశపడే దేవుడు ఏమంటున్నాడు? 23వ వచనం అందరం కలిసి చదువుదాం. 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు. చాలు. ఇప్పుడు అంతటి అద్భుతమైన మాటలు మాట్లాడిన పేతుర్ని దేవుడు ఏమని అభివర్ణిస్తున్నాడు? సాతానా. మీరు అనొచ్చు, అంతేంటండి అంత ప్రేమ ఒలకబోస్తే పేతుర్లు అంటే వాళ్ళు ఉంటే ఎంత మంచిగా అన్నారండి, అపశకునం జరగదు, అసలు అపాయం జరగదు, అసలు నష్టాలే రావు అని అంత బాగా దేవా నీకు రాకూడదు ప్రభా, రాదు ప్రభా అంటే సపోర్ట్ చేయాల్సింది పోయి దేవుడు ఏమంటున్నాడు? సాతానా. ఎలా ఉంటుందండి సడన్గా? ఏంటి ప్రభా నన్ను సాతానా అంటావా? నీ మేలుగోరితే లాస్ట్ని సాతానా అంటావా? క్రైస్తవులు దేవుని బిడ్డలు కష్టాలే రావద్దు కదా ప్రభా, నేను ఇంట్లో తప్పేంది అంటారా? ప్రభు అంటున్న మాట, సాతానా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, వెనుకలికి వెళ్ళి. ఎందుకంటే ఇలా మాట్లాడడం ద్వారా పరమ తండ్రి నా జీవితంలో ఏర్పరిచిన సంకల్పాన్ని నువ్వేం చేస్తున్నావు? అభ్యంతర పరుస్తున్నావు. యు ఆర్ అ స్టంబ్లింగ్ బ్లాక్ టు ద పర్పస్ ఫర్ విచ్ ఐ వాస్ బార్న్. ఏ ఉద్దేశం కొరకైతే నా జీవిత సంకల్పం కొరకు నేను జన్మించానో, నా జీవిత సంకల్పాన్ని నీ మాటల ద్వారా ఏం చేస్తున్నావు? అడ్డు పడుతున్నావు. మళ్ళొకసారి చదువుతానండి 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు. ప్రియ సోదరి సోదరుడా, కఠిన పరిస్థితులను దేవుడు అనుమతించే దేని కొరకంటే మొదటిగా యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళాలి, అది దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, యాజకుల చేత హింసించబడాలి, అది దేవుని యొక్క సంకల్పం. ఆ హింసించబడిన తర్వాత చంపబడాలి, అది దేవుని యొక్క సంకల్పం. చంపబడిన తర్వాత సమాధి చేయబడాలి, అది దేవుని యొక్క సంకల్పం. తిరిగి మూడో దినం మృత్యుంజయుడై
తిరిగి లేవాలి. ఆ మూడో దినం మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు తన జీవిత పరమార్థం అంతా కూడా నెరవేర్చుకున్న వాడై, జీవిత ఉద్దేశం నెరవేర్చుకున్న వాడై, మృత్యుంజయుడే తిరిగి లేచి ఆయన వచ్చిన సంకల్పం రక్షకుడుగా పరమార్థము నెరవేర్చబడాలి. ఇంత పర్పస్ జరగాలి అంటే ఆన్ ద వేలో యేసు ప్రభు శ్రమానుభవం గుండా, రాతి అనుభూతి గుండా దేవుడు వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఆ పర్పస్ నెరవేర్చబడే సమయంలో పేతురు చేయమంటున్నాడు, ఇది నీకు తగదు అంటే నువ్వు జీవిత సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడద్దు ప్రభువా అని అన్నట్టు. ఆలోచించండి, ఒకటి పుట్టిన పరమార్థమే నెరవేరకపోతే దాన్ని ఏమంటామంటే, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఫోన్తో మాట్లాడాలి. అసలు ఈ ఫోన్ మాట్లాడడానికి పనికిరాదు అనుకోండి. ఈ ఫోను మాట్లాడడానికి రాదు, స్విచ్ ఆన్ అవ్వట్లేదు. దీన్ని ఏమంటారండి? పర్లేదు చెప్పండి. వేస్ట్, తీసుకెళ్ళి ఏం చేయాలి? పడేయండి అంటాం కదా. కెమెరా ఉంది, రికార్డ్ చేయట్లేదు, ఇంకెందుకు దాన్ని తీసుకెళ్ళి పడేయండి అంట. ఒక వ్యక్తి మనందరం జన్మించిన పరమార్థం, ఆ పర్పస్ అనేది, సంకల్పం అనేది అర్థం చేసుకుంటే అప్పుడు రోమా 8:28 మనందరికీ తెలుసు, సుపరిచితమైన వచనమే, మనందరికీ ఇష్టమైన పాట. అంతానా మేలుకే ఆరాధన, యేసుకే అంతానా మంచికే తన చిత్తంలోకి తల. చెప్పడం ఈజీనే కానీ అక్కడ రాసిన మెయిన్ మాట ఏంటంటే, తన చిత్తంలోకి తల వంచితే అంతానా మేలుకి. ఎప్పుడు? తన సంకల్పము చెప్పున పిలువబడినవారు. అంటే ఆ జీవిత సంకల్పాన్ని దేవుడు మన జీవితం నెరవేర్చడానికి మనల్ని ఎట్లా తీసుకెళ్తాడండి? కఠినమైన పరిస్థితుల గుండా తీసుకెళ్ళినప్పుడు మనం కానీ, ప్రభువా ఇది నాకు తగదు, దేవుని బిడ్డలుగా కష్టాలు అనుమతించడం ఇది నీకు న్యాయమేనా అంటే ప్రభు ఏమంటాడు? న్యాయమే అంటాడా? అక్కడ ఒక అద్భుతమైన సఫిక్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మత్తయి సువార్తలో పేతురుని ఒక అద్భుతమైన నామధేయం ఇచ్చి కమెండేషన్ ఇచ్చాడు. సాతానా వెనకలకు పో, నువ్వేం చేస్తున్నావు? జీవిత సంకల్పాన్ని నువ్వేం చేస్తున్నావు? అడ్డుపడుతున్నావు. రే సోదరి సోదరుడా, ఈ సత్యం తెలుసుకుంటే క్రైస్తవ ప్రపంచం ఎప్పుడో బాగుపడేది. కష్టాలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు మన జీవితాల్లో? బాధలు మనకెందుకు రావాలి? నష్టాలు మనకెందుకు రావాలి? ఇబ్బందులు మనకెందుకు రావాలి? కఠినమైన పరిస్థితులు మనకెందుకు రావాలి? దేవుని చేత కదా? తలుచుకుంటే ఒక నిమిషంలో మాయం చేయలేడా? చేయగలుగుతాడు. కానీ ఎందుకు చేయట్లేదు అంటే, వాటి ద్వారానే కఠినమైన రాతిలో నుండి దేవుడు ఏం తీసుకురావాలని ఆశపడుతున్నాడు? తేనెని తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ హార్డెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. సంకల్పము నెరవేర్పు. మన జీవిత సంకల్పం నుంచి ఏది అడ్డుపడ్డా సరే అది మనకు సాతాన్ లాంటిదే. అందుకొరకే ఈరోజు ఈ సత్యం గుర్తిస్తే ప్రభువారు యెరూషలేము వెళ్ళడానికి ఏం చేసినంట? సంతోషంగా తన ముఖాన్ని సిద్ధపరచుకున్నాడు. చెక్కుముకి రాయి వలె, పోయినసారి మనం చూసాం, చెక్కుముకి రాయి వలె యెరూషలేముకి వెళ్ళడానికి ఏం చేశాడు? దేవుడు సిద్ధపరచుకున్నాడు. ఎందుకంటే జీవిత పరమార్థం నెరవేరేది ఎక్కడ? అక్కడే. రెండవ ఆశీర్వాదం చూస్తాం, యాకోబు గ్రంథం 1:2-3 జేమ్స్ చాప్టర్ 1:2-3. రెండవ ఆశీర్వాదము, బండలో నుండి తేనెను తీసుకొచ్చే రెండవ అనుభూతి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇప్పుడు నానా విధమైన కష్టాలు వస్తే ఏమనాలండి? మహా ఆనందమని ఎంచుకొనడి. ఇంతకుముందు పాట పాడుతాను, కొంతమంది కొత్తగా చూశారు, శ్రమలేని అతిశయం ఏంది, శ్రమల ఆనందం ఏంది. పాట సరిగా రాశాడా? పాపం మెంటలీ డిస్టర్బ్ అయినప్పుడు రాశాడేమో అనుకుంటారేమో. కాదండి. ఆ పాట రాసిన తర్వాత ఒక బ్రదర్ సేవకుడు ఆల్బమ్ పంపించామని అడిగాడు. సరే అని చెప్పి, పాపం చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఆల్బమ్ పంపిస్తే అన్ని పాటలు బాగున్నాయి, ఈ పాట పాడాలంటే భయం అవుతుందన్న. ఎందుకు భయం అవుతుందన్న అంటే, అమ్మో ఆ పదాలు ఏందని. శ్రమలేనా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలేందే ఉత్సాహం, విశ్వాసమే. ఆ లైన్స్ మారిస్తే బాగుండు అంటే నేను అన్నాను, అన్ని రెఫరెన్స్లు చెప్పి చదువుకున్న తర్వాత నాకు కాల్ చేయన్న. ఇప్పుడు దాకా కాల్ చేయలే.
ఎందుకు చెప్తున్నానంటే అది తెలుసుకోకనే మనం శ్రమలంటే పారిపోతాం, కిలోమీటర్ దూరం పారిపోతాం, అమ్మో వద్దు అని. ఈరోజు ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని బిడ్డగా దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు శ్రమానుభవంగా తీసుకెళ్ళినప్పుడు అది మహానందమని ఎంచుకోడు. ఎందుకు? 3వ వచనం తర్వాత 4వ వచనం చదువుదాం. ఎందుకు మహానందంగా భావించాలి? 4వ వచనం కలిసి చదువుదాం. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా మనం ఏమొస్తుంది? 4వ వచనం చూడండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండవున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలండి. ఇలా చేస్తే అంటే ఈ శ్రమల్లో మహానందంగా భావిస్తే ఈ శ్రమల ద్వారా మనకు వచ్చే ఓర్పు, ఈ ఓర్పు ద్వారా మనకి ఏమిస్తాడు దేవుడు? సంపూర్ణత, పర్ఫెక్షన్. 2వ తేనె అనుభూతి ఏంటంటే పర్ఫెక్షన్, సంపూర్ణత. వి బికమ్ పర్ఫెక్ట్ పీపుల్. వరల్డ్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ పర్ఫెక్షన్ కాదంటారండి. ప్రపంచం అంతా ఎక్కడ చూసినా సరే పర్ఫెక్షన్ కొరకు ఏం చేస్తున్నాం? గోల్డ్ స్టాండర్డ్స్ ఏవి అంటే టెక్నాలజీ కానీ, సాంకేతిక విభాగం కావచ్చు, ఏ ప్రాంతంలో కావచ్చు, విద్యారంగం, వైద్య రంగం, ఎక్కడైనా సరే మనందరం అనేది ఏంటంటే పర్ఫెక్షన్, పర్ఫెక్షన్, పర్ఫెక్షన్. అన్నిట్లో పర్ఫెక్షన్ ఎంపిక చేసుకునే మనము మన జీవితాల్లో దేవుడు పర్ఫెక్షన్ కొరకు ఏర్పరచుకొని ఏమనుభవిస్తున్నాండి? శ్రమానుభవం ద్వారా తీసుకెళ్తున్నప్పుడు దాన్ని మనము మహానందముగా భావించగలిగితే అది మనకి ఏమవుతుందండి? సంపూర్ణతలోకి మనల్ని తీసుకెళ్తుంది. అయితే ప్రశ్న ఏంటంటే అసలు సంపూర్ణతలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? బాగా అర్థం చేసుకోండి. ఏదైనా వ్యాపారవేత్త, మీరే లాజిక్ చెప్పండి ఆన్సర్. ఏదైనా వ్యాపారవేత్త ఏదైనా ప్రాంతంలో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? లాభం. లాభం ఎక్స్పెక్ట్ చేయడం తప్ప? ఎందుకు తప్పు కాదు? ఆయన ఏం పెడుతున్నాడు? పెట్టుబడి పెడుతున్నాడు కదండి. పెట్టుబడి పెట్టిన వాడికి లాభం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు. వేర్ దెర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ దేర్ ఆర్ బౌండ్ టు బి ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వాట్? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఎందుకు పెట్టుబడి పెట్టావు అక్కడ అంటే ఒకటే మాట అంటావు. బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తారండి? పెట్టిన పెట్టుబడికి ఏం రావాలి? రిటర్న్స్ రావాలి, లాభాలు రావాలంటాం కదా. మరి ఇప్పుడు మనము దేవుని మీద పెట్టుబడి పెట్టామా? దేవుడు మన మీద పెట్టుబడి పెట్టాడా? మనం పెట్టామా దేవుని మీద? అమ్మో గొప్పోలే దేవా నీ మీద నేను పెట్టుబడి పెట్టా. ఇప్పుడు అట్లే ఉందిలే మన పరిస్థితి. నేను ఇంత ఇచ్చా ప్రభా నీకు, ఇది నా పెట్టుబడి అంట. వాస్తవం చెప్పమంటారండి, మనల్ని తయారు చేసిన పెట్టుబడి ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. మనల్ని తిరిగి సంపాదించుకోవడానికి అతి భయంకరమైన, ఖరీదైన, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన వెండి బంగారం కంటే విలువైన పెట్టుబడి తన సొంత రక్తాన్ని కలవర్సులు ఏం చేశాడు? ఆఖరి బొట్టు దాకా కారుస్తే పెట్టుబడి మనం పెట్టినట్ట ఆయన పెట్టినట్ట? ఆయన పెట్టాడు. మరి పెట్టుబడి పెడితే లాజికల్గా ఆయన ఏం ఆశించాలి? లాభం ఆశించాలి. ఇక్కడే ప్రాబ్లం అంతా. నేను దేవుని నుంచి లాభం నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఆయన ఏంది నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది? అవును ప్రభా నాకు కీడు అనుమతిస్తే నీకేమొస్తుంది? రీసెంట్గా ఒక సిస్టర్ ప్రేరేస్తాం, కాదు ప్రభా నీ హృదయం అంత కఠినం అయిపోయిందా? నా బాధలు నీకు అర్థం కావా? అసలు నీది హృదయమా రాయాది? మా అమ్మకే కన్నీళ్ళు వస్తున్నాయి, నీకు రావట్లేదా? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆయన పెట్టుబడి పెడితే సంపూర్ణత ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయడంలో సర్వ హక్కులు ఉన్నాయి. ఆ సంపూర్ణత రావాలి అంటే శ్రమ అనుభవంలో ఏమొస్తుందంట? ఓర్పు. ఓర్పులో నుండి ఏమొస్తుందండి? సంపూర్ణత, పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ రావాలి అంటే శ్రమానుభవం కూడా దేవుడు ఏర్పరిచిన మార్గమే అది. అందుకొరకు దీన్ని అర్థం చేసుకోవడానికి కొరకు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పి నేను ముందుకెళ్ళి ఆశపడుతున్నా. మనం ఎంతమందికి బాప్తిసం తీసుకున్నారు చేస్తాడు? సంతోషం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలు బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన కంటే గొప్ప పరిచయం చేయబోతున్న యేసుప్రభు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. మాథ్యూ చాప్టర్ 3 verse 11 and 12 కొద్దిగా లోతైన అంశం, జాగ్రత్తగా ఏకీభవించడానికి ప్రయత్నించండి. ఒక అమూల్యమైన సత్యాలు మనం పరిగెరడానికి ప్రయత్నిస్తాం. ఎంతటి కష్టాలైనా ఎంతటి శ్రమలైనా సరే ఈ సత్యం తెలిస్తే నువ్వు గర్విస్తావు, దేవుని లక్ష్యిస్తావు, నీ దృక్పథమే మారిపోతుంది, ప్రభువులు ఆనందిస్తావు, సమృద్ధైన జీవనంలో ప్రవేశిస్తావు. మత్తయి సువార్త 3:11-12 అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ
అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చాను. దేని ఇస్తాడంటండి? ఒకటి పరిశుద్ధాత్మతో, రెండోది అగ్నితో. ఇప్పుడు పరిశుద్ధాత్మతో అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే బైబిల్ స్టడీ అవుతుంది కాబట్టి దాని సెకండ్ పార్ట్కి వెళ్దాం. ఏముంది? అగ్ని బాప్తిసం అంట. అగ్ని బాప్తిసం అంటే కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం అనకండి. ఇప్పుడు మళ్ళీ థియోలాజికల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు అమూల్యమైన ఒక్క సత్యాన్ని మాత్రం మనం పరిగెరుకొని ముందుకు వెళ్ళిపోదాం. దీని గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటిగా పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. దానికంటే సుపీరియర్ ఫామ్ ఏదంటండి? చెప్పండి. అగ్నితో ఏం చేస్తాడంట? బాప్తిసం ఇస్తాడు. అగ్ని అనేసరికి అగ్ని ఏం చేస్తుందండి? అగ్ని ఏం చేస్తుంది? దహిస్తుంది. మస్టుని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. 1 పేతురు 1:7 చదువుదాం. 1 Peter chapter 1 verse 7. ఏంటి ఆ అగ్ని? అగ్ని వంటి శ్రమల బాప్తిసములోకి దేవుడు తీసుకెళ్తాడని ముందే బాప్తిసం ఇచ్చి యోహాను అర్థం చేసుకొని ముందే ప్రవచన రీతిగా ఆత్మవశుడైపోయి యేసు ప్రభువుని సాక్ష్యం ఇస్తున్నప్పుడు 1 పేతురు 1:7 అందరం కలిసి చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏంటంటే ఇది ఇప్పుడు అగ్ని బాప్తిసం అంటే ఏంటిది? ఫస్ట్ లైన్ చదువుదాం మళ్ళీ ఒక్కసారి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దాని తర్వాత అంటాడు మీ విశ్వాసము ఈ శోధనల శ్రమల చేత ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. అంటే అగ్ని బాప్తిసము ఒక అర్థం తీసుకుంటే, ఇదే అర్థం అని చెప్పట్లేదు, ఒక అర్థం తీసుకుంటే అది శ్రమల బాప్తిసము ద్వారా తీసుకెళ్ళి మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? శుద్ధ సువర్ణంలాగా దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఈ బాప్తిసమా? అయితే ఆ బాప్తిసం అయితే మాకు వద్దులే, ఫస్ట్ నీటి బాప్తిసం చాలు, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా మాకు ఎందుకులే అంటాం. ఇంకా థర్డ్ బాప్తిసం వస్తే ఇంకా అది కదా. అందుకొరకే యాకోబు భక్తుడు అంటాడు, ఈ శ్రమల ద్వారా మీరు వెళ్తున్నప్పుడు మీరు మహానందముగా భావించాలి. దేవుని పరిచర్య, క్రీస్తు పరిచర్య అర్థం చేసుకుంటే కంగారు పడమండి. దేవుని బిడ్డగా, క్రీస్తు బిడ్డగా, యూదా గోత్రపు కొదమ సింహపు కుమారులుగా, కుమార్తెలుగా శ్రమలు చూసి పిరికిగా పారిపోయే విశ్వాసులం కాదు మనం. వాటి ద్వారా, ఆ శోధనల ద్వారా వెళ్తే మా అగ్ని పరీక్షలు మనం చంపడానికి కాదు, నాశనం చేయడానికి కాదు. ఈ అగ్ని పరీక్షలు మనలో నుండి శుద్ధ సువర్ణం ఏం చేస్తుంది? బయటకు తీసుకొస్తుంది. దిస్ ట్రయల్స్ అండ్ దిస్ ఫైర్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ యూ బట్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ బ్రింగ్స్ ద గోల్డ్ అవుట్ ఆఫ్ యూ. బంగారాన్ని ఏం చేస్తుంది? నీలో నుండి తీసుకొస్తుంది. ఇది తెలుసుకుంటే యోబు భక్తుల్లాగా మారిపోతాం మన దృక్పథం కూడా. యోబు గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 2 verse 9. తన భార్య అంటుంది, నీ కష్టాలు చూసేసరికి ఇంకెందుకయ్యా దేవుని దూషించి చచ్చిపో అని. మనకు కూడా కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే ఇదే మాట అంటాం. ఇంకేంటంట, మందరం పోతే ఏం మారలేదు, వాగ్దానంలో ఏం మారలేదు. ఇంకా అండి వాక్యం ఎక్కువ వింటా ఉంటే కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయండి, ఇదేదో తేడాగా ఉందండి అంటాం. కాదండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. పెట్టుబడి పెరిగితే రిటర్న్స్ కూడా అంతే పెరుగుతాయి కదండి, కాదా? ₹1,00,000 పెట్టినోడు ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తాడు కనీసం నెలకి, కాదా? ₹1,000 పెట్టితే పోనీ అంటాం. మరి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగితే ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. దేవునికి దగ్గరకు వస్తూ ఉంటే, ఇంకా సమీపంగా వాక్యము సమృద్ధిలోకి వస్తూ ఉంటే, దేవుడు మన మీద పెట్టే పెట్టుబడి ఇంకా పరిచర్యకు దగ్గర అవుతే, మళ్ళొకసారి చెప్తాను, పరిచర్యకు దగ్గర అవుతే, అద్భుతమైన కేంద్రపు విశ్వాసపు స్థాయికి దగ్గర అవుతూ ఉంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుందండి. సూర్యుని దగ్గర పోతే వేడి ఎక్కువ అవుతుంది, తగ్గుతుందండి, చల్లగా ఉంటుంది అనకండి. సూర్యుని దగ్గర పోతూ ఉంటే ఏమవుతుందండి? వేడి ఎక్కువ అవుతుంది, ఫ్రిక్షన్. 1 డిగ్రీ దగ్గరికి వెళ్తేనే అవుట్. ఇంకా మీరు అనొచ్చు, మరి అంత దగ్గర ఎందుకు పోవాలండి, కిలోమీటర్ దూరం పారిపోతే ప్రశాంతంగా ఉంటుంది కదా అంటే, అప్పుడు యోబు భార్య అంటుంది, ఏమంటుంది చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువుదాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి నువ్వు తిట్టి చచ్చిపో అని. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే ఒకటి అంటాం, చచ్చిపో, తిట్టే చచ్చిపో.
ఆయన ఏం చేసినాడు దేవుడు? ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇట్లాంటి దేవుని సేవించాలా? ఇంకొకసారి వాక్యం అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా. ఫిల్ ద బ్లాంక్స్ విత్ ఆల్ సాంస్క్రిట్. తర్వాత మనము ఇట్లాంటి దేవుడు వద్దండి. 3 పూలు ఏం కావాలి? 6 అయితే అట్లాంటి దేవుడు కావాలి మాకు. ప్రభు అన్నాడు, ఈ కష్టాల గుండా తీసుకెళ్తున్నప్పుడు యోబు భార్య అంటుంది, తిట్టేసి ఏం కావాలి? చచ్చిపో అంటే 10వ వచనం. ఇది తెలుసుకున్నాడు ఈ మాట అంటాడు. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. బా, ఎంత ప్రేమ కదండి. మూర్ఖురాలు లాగా మాట్లాడుతున్నావు అంటున్నాడు, కానీ మూర్ఖురాలా అనలేదు. ఏమంటాడు? మూర్ఖురాలు లాగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు మూర్ఖురాలు కాదమ్మా. ఈ ఒక్కరోజు నీలో ఏమొస్తుంది? మూర్ఖురాలు లాగా మాట్లాడుతున్నావు నువ్వని ఏమంటాడు? మూర్ఖులు మాట్లాడే మాటలు ఏంటట? 10వ వచనం. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా? దేవుని నుంచి మేలేనా? కీడు రావద్దా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోట మాటతోనైనా నువ్వు పాపము చేయలేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ స్టాల్వర్డ్స్. ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు అదే యోబు ఏమంటాడు? 23:10, యోబు గ్రంథం 23:10. ఇప్పుడు అగ్ని బాప్తిసం గురించి పాత నిబంధనలో అన్నిటికంటే పాత పుస్తకమైన యోబు గ్రంథంలో అలనాటి యథార్థపరుడైన యోబు నీతిమంతుడు అంటాడు 23:10, జోబ్ 23:10. త్వరగా చదువుకుందాం. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె, హీఈస్ రిఫైనింగ్ మీ. ఈ అగ్ని శ్రమల ద్వారా వెళ్తున్నాను, నన్ను శోధించి నాకు ఎలా తీసుకొస్తాడు బయటకి? బంగారంలాగా తీసుకొస్తాడు. ఈ అగ్ని నన్ను కాల్చదు, ఈ అగ్ని నన్ను ఏం చేస్తుంది? బంగారం తెస్తుంది. దిస్ ఫైర్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ మీ, ఇట్ ఈస్ టు బ్రింగ్ ద గోల్డ్ అవుట్ ఆఫ్ మీ. నన్ను ఏం తీసుకొస్తుంది? బంగారం బయటకు తీసుకొస్తుంది. అగ్ని బాప్తిసం గురించి అలనాడు యోబే ఈ మాట అంటే, పాత నిబంధనలో పాత దైవజనుడు పాత పుస్తకంలో ఈ మాట అంటే, కొత్త నిబంధనలో కొత్త యుగంలో మనం యోబు కంటే ధైర్యం చెప్పగలగాలి. అగ్ని పరీక్షలు తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తాడు? నాలో నుండి బంగారాన్ని తీసుకొస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సత్యం తెలుసుకుంటే, ఇఫ్ యు నో దట్ యు ఆర్ ద ప్రైయెస్ట్ పొజిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రియమైన పెట్టుబడి నువ్వని తెలుసుకుంటే, నువ్వు అర్థం చేసుకో, నీకెంత తట్టుకుంటావో అంత టెంపరేచరే పెడతాడు. అగ్ని అనుమతించినప్పుడు అది నిన్ను కాల్చదు, ఈ జ్వాలలు నిన్ను ఆర్పివేయవు. ఇంకో మాటలు, ఈ అగ్ని నిన్ను కాల్చదు. ఇట్ ఈస్ నాట్ టు డెస్ట్రాయ్ యూ. నువ్వు తట్టుకునే దానికంటే ఎక్కువ దేవుడు అనుమతించాడు. హీ నోస్, హీ హ్యాస్ ద థర్మోస్టాట్ ఇన్ హిస్ హ్యాండ్. టెంపరేచర్ ఎంత కంట్రోల్ చేయాలో దేవుని తెలుసు, ఎంత అలౌ చేయాలో తెలుసు. నువ్వు ఎంత తట్టుకోగలుగుతావు నీ సామర్థ్యం తెలుసు, అంతే టెంపరేచర్ పెడతాడు. సేమ్ టైంలో నా వాచ్ మీద కన్నేసి చూస్తూ ఉంటాడు, ఎంతవరకు తట్టుకుంటాడు నా బిడ్డ అని చూసి కరెక్ట్ ఆ టైంలో టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బయటకు ఏం తీయాలి? బంగారం తీయాలి. మనం చెత్త కాదండి. వీఆర్ నాట్ మేడ్ ఆఫ్ డస్ట్. గాడ్ హస్ ప్లాన్డ్ ఎ బ్యూటిఫుల్ ట్రెషర్ ఇన్ దిస్ ఎర్తన్ వెజల్స్. ఈ మంటి ఘట్టములో మహిమైశ్వర్యములు దేవుడు ఏం చేశాడు? స్థాపించాడు. ఐశ్వర్యం తీయడానికి కొరకు బంగారం తీయాలంటే శ్రమానుభవం కూడా ఏం చేస్తాడండి? తీసుకెళ్తాడు. అప్పుడు యోబు భార్యలా కాకుండా, అందుకొరకు శిష్యులకు దేవుడు ఒక అద్భుతమైన సత్యం నేర్పించాలి. ఈ అగ్ని బాప్తీసం గురించి మాట్లాడుతూ, శ్రమల అనుభూతి గురించి మాట్లాడుతూ, లూకా సువార్త 18వ అధ్యాయం 31-33 త్వర చదువుదాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18 verse 31 and 33. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలనియు చాలా. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది, హీ కాల్ దెమ్ ప్రైవేట్లీ. పక్కన పిలిచాడంట. పిలిచి అక్కడ చూడండి 31వ వచనంలో, దెన్ హీ టుక్ అన్ టు హిమ్ ద 12, ఇంగ్లీష్లో ప్రైవేట్లీ అని రాస్తుంది ఒకటి కేజేబిల్, అండ్ సెడ్ అన్ టు దెమ్ బిహోల్డ్. పక్కన తీసుకెళ్ళి శిష్యులు చెప్తున్నాడు, మీకు సీక్రెట్ చెప్తున్నాను, జాగ్రత్త, ఒక రెవల్యూషన్ చెప్తున్నాను, ఒక ప్రత్యక్షత చెప్తున్నాను. ఏంటి? బిహోల్డ్ వి గో అప్ టు జెరూసలేం అండ్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ రిటన్ బై ద ప్రాఫిట్స్ కన్సర్నింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ షాల్ బి అకంప్లిష్డ్. అన్నీ నెరవేరుతాయి. ఏంటేంటి? 32 తెలుగులో చదువుదాం, కలిసి చదువుకొని త్వరగా. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినం ఆయన మరలా లేచునని ఇవన్నీ చెప్పి, అపహసించి ఉమ్మి వేసి ఎగతాళి చేసి ఇవన్నీ అనేసరికి, అవమానించి అనేసరికి ఇవన్నీ మాటలు చెప్పి సీక్రెట్ చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పి జాగ్రత్త, ఇవన్నీ జరుగుతాయి, బిహోల్డ్, హలో అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. వీళ్ళకి అది అర్థం కాలే. ఏంటిది, దీనికి పక్కన పిలిచి చెప్పాల్సినంత అవసరమా అని అనుకున్నారు. యేసు ప్రభు చెప్పినట్లే యెరూషలేంకి వెళ్ళారు. ఈ సత్యం అర్థం చేసుకుంటే పారిపోయే వాళ్ళు కాదు కదా.
అందరూ ఏం చేస్తాడు? శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయాడు. ఇప్పుడు యేసుప్రభు చనిపోయాడు, సమాధించబడి తిరిగి లేచాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇప్పుడు పునరుద్ధానం తర్వాత యేసుప్రభు వారు ఈమై గ్రామంకు ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉంటే లూకాసు వార్త 24 అధ్యాయానికి వస్తాం. 45, 46, 47 వచనాలు చదువుదాం. అద్భుతమైన సత్యం చూడండి. ఈ సత్యము, ఈ రెవల్యూషన్, ఈ ఇన్స్పిరేషన్, ఈ యాటిట్యూడినల్ చేంజ్, ఇది సమున్నతమైన మార్పు. ఒకసారి చదువుదాం రండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 24 verse 45, 46, 47 అందరం కలిసి చదువుదాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి, అప్పుడు మనసు మార్చి కళ్ళు తెరిస్తే, హీ ఓపెన్ ది రైట్స్, కళ్ళు తెరిస్తే ఇప్పుడు ఈ మర్మం అర్థమైందంటండి, శ్రమల మర్మం. 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. 47వ వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి. ఈ సత్యం వాళ్ళకి ఎప్పుడు అర్థమైందండి? యేసుప్రభు వారు ఏం చేశారంట? వారి మనస్సు తెరిచి. ఈరోజు మన మనసు తెరిస్తే ఎంత బాగుండు కదా. దేవుడు మన జ్ఞానేంద్రియాలతో పాటు మన మనోనేత్రాలు తెరిస్తే బాగుండు కదా. ఈరోజు ఈ యాటిట్యూడ్నల్ చేంజ్, దృక్పథ మార్పు జరిగితే ఎంత బాగుండు. మూర్ఖులుగా మాట్లాడకుండా ఈరోజు దైవ సత్యాన్ని గ్రహించి సువర్ణము అగ్ని బాప్తిసం గుండా ప్రభు తీసుకెళ్ళి దీనిలో నుండి నన్ను ఏం తీసుకొస్తున్నాడు? శ్రమ, ఓర్పు ఏం చేస్తుంది? సంపూర్ణలుగా నన్ను చేస్తుంది, పర్ఫెక్షన్. ఈ సంపూర్ణతలో తీసుకొచ్చినప్పుడు సంపూర్ణ సిద్ధి అనుభవించే పర్ఫెక్ట్ బీయింగ్గా ఆయన పెట్టిన పెట్టుబడికి నా నుండి ఏమొస్తున్నాయి? రిటర్న్స్ వస్తున్నాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆఖరి ఆశీర్వాదం చూసుకుందాం, ముగించుకుందాం. ఈ బండలో నుండి వచ్చే మూడో తేనెలాంటి అనుభవం. కీర్తన 61:2 61:2, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. కొండ ఎక్కడమే కష్టంలో బాబు అంటే అదే ఎక్కలేక తల్లడిల్లిపోయి ప్రాణం అంతా మూర్చిల్లిపోయి ఉంటే ఈ దావీదు ప్రాణం చేస్తున్నాడు, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను. ఇప్పుడు ఆ కొండ ఎక్కడమే కష్టం అంటే ఈ కొండలో నుండి ఇప్పుడు దావీదు ప్రార్థన, నాకు దీని నుంచి ఏం కావాలా? హెచ్చింపు కావాలని. ఈ కొండ కాదు, దీనికంటే పెద్ద కొండ ఎక్కించు ప్రభు అని, ఎక్కలేంత కొండపైకి ఎక్కించని హెచ్చింపనే తేనె గురించి కీర్తనకాడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే శ్రమలు ఆ సత్యాన్ని గ్రహిస్తే మూడో అద్భుతమైన సత్యం ప్రమోషన్. నెంబర్ 1 పర్పస్, నెంబర్ 2 పర్ఫెక్షన్, నెంబర్ 3 ప్రమోషన్. తెలుగులో గుర్తుపెట్టుకోవడం కొరకు మొదటిది సంకల్పం నెరవేర్పు, రెండవది సంపూర్ణత, మూడవది సమోన్నత స్థితి అంటే పదోన్నతి, ప్రమోషన్. ఈ మూడు ఆశీర్వాదాలు తేనె లాంటి అనుభూతులు దేంట్లోంచి వస్తాయండి? బండల నుంచి వస్తాయి. ఫ్రమ్ ద రాక్ గాడ్ వాంట్స్ టు గివ్ అస్ ద హనీ. అందుకొరకు మూడోది ఏంటండి? హెచ్చింపు. బాగా గమనించండి, దానియేలు గ్రంథములో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను హెచ్చించక ముందు వాళ్ళకి ఏం పరీక్ష పెట్టారండి? అగ్ని పరీక్ష పెట్టాడు. వాళ్ళు ఒకటే మాట, ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే మేము మాత్రం మొక్కేది లేదనేసరికి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్నిలో వేస్తారు. ఒక సత్యం చూస్తాం, అగ్నిలో వేస్తే బాగా వినండి, అగ్నిలో వీళ్ళు పారిపోద్దని చెప్పి చేతుల కాళ్ళకి ఏం చేశారండి? గట్టిగా తాళ్ళు కట్టేసి టైట్ కట్టేసి తీసుకు లోపలేసారు. ఇప్పుడు లోపల వేస్తున్నప్పుడు వేస్తున్న వాళ్ళు ఏమయ్యారు? కాలిపోయారు. మరి వీళ్ళని లోపలేస్తే వీళ్ళకి ఏమైంది? త్వరగా చెప్పండి. వీళ్ళు కాలిపోయారా? వీళ్ళకి జరిగిన ఆశీర్వాదం తెలుసా అండి? వీళ్ళ చేతులకు తాడులు కట్టారు కదా, వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిలో వేసేసరికి ఫస్ట్ ఆ అగ్నికి ఏమి ఊడిపోయినాయి? తాళ్ళు, కట్టిన దారాలు, సంఖ్యలు ఏమైనాయి? ఊడిపోయి. ఇప్పుడు అగ్ని వారిని బంధించిందా లేదా ఉన్న బంధకాలు తీసిందా? అది షడ్రక్ మెషక్ అనుభూతి ఏంటంటే, మమ్మల్ని బంధించిన సంఖ్యలు తీసుకెళ్ళి లోపలేస్తే ఇప్పుడు ఈ అగ్ని ఆ సంఖ్యలు ఏం చేసింది? ఖాళీ చేసింది. పద్మాసు దీపంలో తీసుకెళ్ళి యోహాను భక్తుని తీసుకెళ్ళి గుహలో పడేస్తే ఆ బంధకాల్లో అద్భుతమైన ఆత్మీయ సమృద్ధి అనే విడుదలను చూస్తూ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు 7 సంఘాల ప్రత్యక్షత ఏం చేశాడు? చూశాడు. స్పిరిచువల్ డెలివరెన్స్ అండ్ లిబర్టీ కమ్స్ వెన్ యూ గో త్రూ సఫరింగ్ అండ్ ఇట్స్ ఎ ప్రమోషన్. అది గుర్తెరిగిన ఆ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగో తర్వాత దేవుడు వారిని నెబుకద్నెజర్ వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏం చేశాడు? పదోన్నతిని ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రియ సోదరి సోదరుడా, ఒక సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. శ్రమలు వచ్చాయి నేను నాశనం చేయడం కాదు, శ్రమలు వచ్చేది నేను చిత్తకొట్టడం కాదు. ఆ శ్రమలో నుండి నేనేం చేస్తుంది? హెచ్చింపునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు.
ద ప్రాబ్లమ్స్ అండ్ హార్డ్షిప్స్ ఆర్ టు ప్రమోట్ యూ, నాట్ టు డెస్ట్రాయ్ యూ. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. హెచ్చింపు కొరకై ప్రభు వల్ల అందుకొరకే యేసు ప్రభువారు ఈరోజు అన్ని నామల కంటే పైన హెచ్చించబడ్డానికి ఏ అనుభవం గుండా వెళ్ళాడండి? మరణానుభవం గుండా వెళ్ళాడు. యేసు ప్రభువారి అనుభూతిలో 2 కొండలు ఉన్నాయి, లేదా రాళ్ళు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కలర్సులలో సిలువ వేసింది ఏ కొండ మీద అండి? గోల్గోతా కొండ అనే బండ మీద. యేసు ప్రభుని సమాధి చేసింది దేంట్లో? బండ లోపల. మరి లాస్ట్కి ఏమైంది? ఈరోజు క్రైస్తవుల పునరుద్ధానపు వస్తుంది, ఈస్టర్ దగ్గరకు వస్తుంది. మన గుర్తు ఏదండి? మూసిన బండన తెరిచిన సమాధి. తెరిచిన సమాధి. బండ ఏమైంది? తెరవబడింది. ఇప్పుడు చెప్పండి, బండలో నుంచి రక్షణ సువార్తన తేనె వచ్చిందా రాలేదా? సో ఇప్పుడు మన సీక్రెట్ ఏంటి? బండలో నుండి తేనె రావాలి అంటే ఆ శ్రమానుభవంలో మన దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఈ సత్యం గుర్తిస్తే ఇంకా ప్రపంచంలో ఏది కూడా మనల్ని ఆపడానికి వీలు లేదు. అందుకొరకే ఈ సత్యం గుర్తెరిగే ప్రభు వారి యొక్క అనుభూతిలో మనం వెళ్ళడానికి సమాన అనుభవంలో, సహానుభవంలో ఈ రాయి ఆయన విజయ సంకేతంగా మారింది. ఆ సిలువ ఈరోజు ఆయన గర్వకారణంగా మారింది. ఆ బండ ఈరోజు తెరిచిన బండగా ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి గుర్తుగా నిలబడింది. అట్టి విజయ భూమి మీద మనం ఏం చేశాం? నిలబడ్డాం. అందుకని ఫిలిప్పి 3:10 ప్రకారం అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, ఇట్టి శ్రమానుభవముని అనుభవించడానికి ఆయన మరణమును, ఆయన పునరుద్ధాన శక్తి ఎట్టిదో ఎరుగు నిమిత్తము నా సమస్తమును నేను ఏం చేస్తాను? నష్టంగా భావించి ఆ శ్రమలేందో రుచి చూడాలని ఆశపడతాను. ఐఎమ్ ఎగ్జైటెడ్, ఐఎమ్ థ్రిల్ టు ఎక్స్పీరియన్స్ సఫరింగ్స్ ఇన్ మై లైఫ్. పౌలు యాటిట్యూడ్ మారిపోయిందండి. ఆ మర్మం మారిపోయినప్పుడు ప్రపంచంలో పౌల్ని ఎవరు కూడా భయపెట్టలేకపోయారు. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకి దయచేయాలి. పార్టేకర్స్ ఆఫ్ హిస్ సఫరింగ్. అందుకొరకే కీర్తన భక్తుడు అన్ని అనుభవించి అంటాడు, గృహానుభవంలో బండల మధ్యలో నుంచి తేనె అనుభవించిన కీర్తనకాడు అంటాడు 34వ కీర్తన 34 Psalm verse 8, 8వ వచనం. అందరం కలిసి చదువుదాం, 6 ప్రవేశిస్తాం. 34 Psalm verse 8, 34:8 అందరం కలిసి చదువుదాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు. యెహోవా ఎవరంటండి? టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆ బండల నుంచి ఏమొస్తుందంట? తేనె. అందుకొరకే హ్యాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అని ఒక అద్భుతమైన సంఘటన రాశాడు. ఒక దేశంలో రాణి ఉండేది. ఆ రాణి తనకున్న ఆశ ఏంటంటే తన పొలంలో, తన గార్డెన్లో రోజా పూలు పెంచుకోవడం తనకి ఇష్టం. ఎంతో అద్భుతమైన మోస్ట్ కాస్ట్లీయెస్ట్, మోస్ట్ స్వీట్ స్మెల్లింగ్ బ్యూటిఫుల్ రోజెస్ పెంచుతూ ఉండేది. అయితే ఒకరోజు తను సిక్ అయిపోయింది, హాస్పిటల్ బెడ్ అయిపోయింది, చావు బ్రతుకులో ఉంది. అందరు డాక్టర్స్ ప్రయత్నించారు, ఓడిపోయారు. లాస్ట్కి వాళ్ళు అన్నారు, ఒక వైద్యుడు, జ్ఞాని అయిన ఒక వైస్ డాక్టర్ వచ్చి అన్నాడు, అమ్మ ఏం లేదు, ఒకటే పరిష్కారం ఈమె బతకాలంటే, ఈమెకి ఒక అద్భుతమైన బెస్ట్ బ్యూటిఫుల్ స్వీట్ స్మెల్లింగ్ ఒక రోజా పువ్వు తీసుకొచ్చి ఆమెకు చూపియండి, ఆమె బ్రతికేస్తుంది అని అనగానే వీళ్ళందరూ ట్రై చేశారు. ఆమె గార్డెన్లోనే దొరుకుతాయి కదా, బెస్ట్ తీసుకుని బాటనిస్ట్ పిలిపించి బెస్ట్ ఏదని చూసి ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి స్మెల్ చూసి అన్ని పాపం తీసుకొస్తే ఆమె ఏం బతకట్లేదంట. లాస్ట్కి వాళ్ళ కొడుకు ఫీల్ అయిపోయాడు. డాక్టర్ గారు చెప్పారు కానీ ఏమి వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఆయన పాపం ఒకరోజు బుక్ చదువుతూ ఉంటే ఒక మాట ఆయనను ఆదరించిందంట. చదువుతా ఉన్నాడు, షారోను పొలములో పూసిన ఈ యొక్క రోజా పువ్వు నా కొరకు చితగొట్టబడింది, కల్వర్సిలో నలగొట్టబడింది, సమాధి చేయబడింది, తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచి మరణాన్ని గెలిచి నిరీక్షణకు ఆధారబోతుడై మృత్యుంజయుడైన విజయభూమి నిలబడిన ఈ యొక్క షారోను పువ్వైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విజయభూమి మీద నుండి చూస్తున్నాడు, నీ కన్నిటిని తుడుస్తున్నాడు అన్న మాట చూసరికే, అమ్మ నీకు ఒక పువ్వును పరిచయం చేస్తానమ్మా అని తీసుకొచ్చి చూపించరికే ఆమె చదవడం ఆరంభించింది. ఈయనలో ఏముంది? నిరీక్షణ ఉంది. ఆ శ్రమానుభవంలో చితికిపోయిన తర్వాత ఆయన తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దెర్ ఇస్ పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ హిమ్ అని చెప్పి పునరుద్ధాన శక్తిని అనుభవించి తను దేవుని ఆరాధించడం ఆరంభించింది. అంతే, చరిత్ర సాక్ష్యం ప్రకారము అంతవరకు నిరీక్షణ లేకుండా చనిపోతున్న ఆమె బ్రతికి దేవుని ఏం చేసిందంటండి? ఆరాధించిందంట. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి ఈ మాట? ఈరోజు షారోను పొలంలో ఆ పువ్వు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ తేనెగా మార్చబడి ఈరోజు నిన్ను నన్ను మధురానుభూతిగా మార్చడానికి ఆ బండలో నుండి ఆయన తేనె లాంటి అనుభూతిని, 3 అంతల అనుభూతిని మనకిచ్చాడు. మరి ప్రభుని మనం ఆరాధిస్తామా?